హలో గాయ్స్, సో నేనైతే మీ ముందుకి రాగి లడ్డు తీసుకొని వచ్చేసిన. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం, పల్లీలు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. అండ్ ఇది ఇలాచీలు ఇవి తీసుకున్నా. అండ్ కొబ్బరి వచ్చేసి బాగా నేను స్మాష్ చేసి పెట్టేసుకున్నా. అండ్ పల్లీలు అనేది మంచిగా కాల్చేసి అవి మొత్తం పొట్టు తీసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఇలాచీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మాష్ చేసుకున్నా. అండ్ ఇది రాగి పిండి ఏదైతే ఉందో అదంతా నేను జిల్లడ పెట్టేసుకున్నాను. ఈ పిండి అయినా కదా, ఏ పిండి అయినా మనం ఫస్ట్ జిల్లడ పట్టుకోవడమే బెటర్, ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఉండొచ్చు. సో అందుకనేసి అయితే ఫస్ట్ కడాయి పెట్టుకున్నా. చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అనేది లైట్గా అలా నెయ్యి వేసి దాన్ని కొద్దిగా అలా కొద్దిగా కలర్ వచ్చేలా అయ్యాక తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట డ్రై ఫ్రూట్స్ అలానే వేస్తే. సో అందుకనేసి నెయ్యిలోనే నేను వేయించిన అనమాట. అండ్ తర్వాత ఇంకో బౌల్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి నెయ్యి వేసాను అనమాట. కొద్దిగా వేడిగా అయ్యాక నేను ఏం చేసాను అంటే నా పౌడర్ మొత్తం ఇది ఉంది కదా రాగి పిండి ఏదైతే ఉందో మొత్తం దాంట్లో వేసేసిన. అండ్ ఇవి ఇందులో వేసుకున్నాక బాగా కలిపేయాలి ఉండలు లేకుండా. అదేంటంటే మనం ఫస్ట్ నెయ్యిలో వేసుకున్నాం కదా, కింద మొత్తం ఏంటంటే మాడకుండా అండ్ చిన్న పెట్టుకోండి, సిమ్లో పెట్టేసుకొని మీరు బాగా కలిపేసి అట్లా ఉండలు లేకుండా కలిపేసేయాలి. నేను ఎలా కలుపుతున్నానో అలా చూసి కలపండి మీరు కూడా. అండ్ ఇలా అయ్యాక బాగా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టించిందంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఇప్పుడు చూపించినట్టు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత తీసుకున్నాక నేను ఇవి ముందైతే నూనెలో చేసుకున్నవన్నీ దీంట్లో వేసేసాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ బాగా కలిపేసాను దీంట్లో. అవి కూడా ఉండలు లేకుండా మంచిగా దాంట్లో మొత్తం అన్నిట్లో కలిసిపోయేలా బాగా కలిపేసేయాలి. కలిపేసి మళ్ళీ కొద్దిసేపు అట్లా పక్కన పెట్టేసాను. మళ్ళీ తర్వాత ఇంకో దాంట్లో నేను ఒక చిన్న గ్లాస్ మొత్తం అట్లా నీళ్ళు తీసుకున్నాక దాంట్లో నేను ముందు తీసుకున్న బెల్లం ఏంటంటే తీసుకొని దీంట్లో వేసేసాను అనమాట. మొత్తం ఈ బెల్లం మొత్తం కరిగిపోయే వరకు దాంట్లోనే పెట్టాలి. ఆ బెల్లంలో నేను దీంట్లో ఉప్పు వేసాను అనమాట. సో అది నేను కవర్ చేయలేదు, అందుకే చెప్తున్నా. ఉప్పు లైట్గా చిటికెడేసి తర్వాత ఇలాచి ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో అది వేసేసేయాలి దాంట్లోనే. సో దీన్ని నేను ముందు పెట్టుకున్న పల్లీలు ఏవైతే ఉందో అదంతా నేను చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నా. చిన్నగా ఎందుకు అంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు తినడానికి కూడా కొద్దిగా బాగా అనిపిస్తుంది. వాళ్ళు అలా ఉన్నదాన్ని చూసి కూడా తింటారనమాట. పెద్దవాళ్ళైనా కూడా మనం కూడా తింటూ ఉంటే ఏంటంటే మాకు అక్కడక్కడ అలా పల్లీలు తగులుతుంటే కూడా బాగా అనిపిస్తుంది. సో అందుకనేసి అలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో మనకి ఇలా ముట్టుకున్నప్పుడు ఇలా అవ్వాలి అనమాట ఈ పానకం అనేది. సో బాగా మసిలినాక దీంట్లో మనం ముందు పిండి ఎలా అయితే మనం కాల్చి పెట్టేసుకున్నామో పక్కకి, సో ఆ పిండి అనేది మనం దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో. అండ్ దీంట్లో ఏంటంటే కొద్దిగా వేసి ఫస్ట్ కొద్దిగా వేసి కలపాలి, ఎందుకంటే ఉండలు లేకుండా ఉండడానికి. నేను చేస్తున్నట్టు మీరు అలా కొద్దిగా వేసి కలిపేసి మళ్ళీ మొత్తం వేసి కలిపేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే బెనిఫిట్ మనకి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఎనర్జీగా ఉంటుందన్నమాట. అప్పటి కాలంలో ఉన్న వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉన్నారో సో ఇప్పుడు కూడా మనం అలా ఎనర్జీగా ఉండాలంటే మనం రాగి లడ్డు కానీ రాగి జావా కానీ అలా నేను వేరే నా యూట్యూబ్ ఛానల్లో రాగి సూప్ కూడా పెట్టాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇలా కలిపేసుకున్నాక దీంట్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. చిన్నగా పెట్టేసి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి అది తీసేసి కలిపేయండి. మొత్తం బాగా మంచిగా కలిపేసి చూస్తున్నట్టు ఒక 5 మినిట్స్ ఆగి కొద్దిగా చల్లారాక లడ్డూలు చేసి తింటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అనమాట. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ ఇంకా మీకు కావాలి అంటే నేను చేసి పెడతాను. మీకు సపోర్ట్ చాలా అవసరం, మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దసరా కూడా వస్తుంది. దసరాలో చేసుకునే ఫుడ్ అండ్ స్టమ్స్ కూడా నేను చేసి అప్లోడ్ చేస్తాను. కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.